పుట్టినప్పటి నుంచి వెళ్ళిపోయేంత వరకు స్త్రీ ఆరోగ్యంలో స్త్రీ ఫేస్ చేసే ఛాలెంజెస్, సవాళ్ళు ఏముంటాయి ఆరోగ్యపరంగా మేడం? మనం డివైడ్ చేసుకుంటూ వెళ్తే స్త్రీని మామూలుగా అడోలసెంట్ గ్రూప్ అని, రిప్రొడక్టివ్ ఏజ్ గ్రూప్ అని, మెనోపాజల్ ఏజ్ గ్రూప్ అని మనం డివైడ్ చేసుకుంటే, స్టార్టింగ్ ఫ్రమ్ మనం అడోలసెంట్స్ నుంచి స్టార్ట్ చేస్తే, అడోలసెంట్స్ అంటే ఎవరండి? 10 years నుంచి 19 years వరకు. తల్లులు వాళ్ళ పిల్లల్ని ఏ టైంలో తీసుకొస్తారంటే ఏదో ఒక ప్రాబ్లం వచ్చిన తర్వాత గైనకాలజిస్ట్ దగ్గరికి తీసుకొస్తూ ఉంటారు. కానీ రొటీన్గా అలా కాకుండా అరౌండ్ 8-9 yearsలోనే తల్లి కనుక వాళ్ళ కూతుర్ని తీసుకొచ్చి ఒక్కసారి డాక్టర్ దగ్గరికి వాళ్ళకి అవగాహన కోసం, మెన్సురల్ సైకిల్ అనేది ఎలా ఉంటుంది, దాన్ని వాళ్ళు ఎలా ఫేస్ చేయాలి, అవి ఎన్ని డేస్ అవుతుంది, ఎంత ఫ్లో అవుతుంది సైకిల్, అండ్ సడన్గా వాళ్ళు స్కూల్లోనో లేకపోతే ఏదో గేమ్స్ ఆడుతున్నప్పుడు మెచ్యూర్ అయ్యారనుకోండి, అప్పుడు వాళ్ళు ఏం చేయాలి అనే దాని గురించి మనం క్లియర్గా ఆ గర్ల్కి మనం ఎక్స్ప్లెయిన్ చేస్తే చాలా వాళ్ళకు ఒక అవగాహన అనేది వస్తుంది. మామూలుగా తల్లి అంత క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయలేదు, చేసినా కూడా ఈ టీనేజ్ గర్ల్స్ ఈ మధ్యకాలంలో ఎలా ఉన్నారండి, తల్లిదండ్రులు చెప్పిన దానికంటే డాక్టర్ చెప్తే వాళ్ళకు క్లియర్గా మైండ్లో ఉండిపోతుంది. ఓహో ఇలా ఉంటుందా, అంటే మెన్సెస్ అంటే ఇలా ఉంటుంది, మన హార్మోన్ బ్యాలెన్స్ ఎలా ఉంటుంది, ఇంబ్యాలెన్స్ ఎలా ఉంటుంది అనే దాని గురించి వాళ్ళకు క్లారిటీ వస్తుంది. అదే కాకుండా ఇప్పుడు 10 years 9 yearsలోనే మెచ్యూర్ అయిపోతున్నారు. అప్పట్లో ఏంటండి 14-15 years దాకా కూడా మెచ్యూరిటీ వచ్చేది కాదు. ఇప్పుడు బికాస్ ఆఫ్ మన డైట్ వల్ల కానివ్వండి, ఎన్విరాన్మెంటల్ పొల్యూషన్స్, మనం తీసుకునే జంక్ ఫుడ్స్, వాటి వల్ల కానివ్వండి, మెనార్కి ఏజ్ అనేది కూడా ప్రీపోన్ అయిపోయింది. 9 years 8 years 10 yearsకే తీసుకొస్తున్నారు. సో అంత చిన్న ఏజ్లో వాళ్ళు ఎంత ఉంటారండి? 5th class ఉంటారు, 6th class ఉంటారు. వాళ్లకు అంత ఏం చేయాలి ఏంటి అనేది క్లారిటీ రాదు. కాబట్టి మనం వాళ్లకు ఇలా ఉంటుంది సైకిల్, ఇంబ్యాలెన్స్ అంటే ఇలా ఉంటుంది అనేది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు. తల్లులు ఏం కంగారు పడిపోతారంటే, ఇప్పుడు ఒక పాప మెచ్యూర్ అయింది అనుకోండి, తర్వాత మళ్ళీ ఒక 6 months తర్వాత పీరియడ్ వస్తుంది, 1 year తర్వాత వస్తుంది, మా పాపకు రెగ్యులర్ సైకిల్స్ రావట్లేదు, లేకపోతే హెవీ బ్లీడింగ్ అవుతుంది, ఇలా కంగారు పడిపోయి వస్తారు. హెవీ బ్లీడింగ్ అవుతుంది అని అంటే మాత్రం ప్యూబర్టీ మెనోరేజియా అనే ఒక కండిషన్ ఉంటుంది. అలాంటి సమయంలో డాక్టర్ని సంప్రదించవచ్చు. దానికి ప్రాబ్లం ఏముంది, ఏమన్నా హార్మోన్ ఇంబ్యాలెన్స్ ఉందా, థైరాయిడ్ ఏమన్నా ఉందా, జెనెటికల్గా కొంతమంది పిల్లలకు థైరాయిడ్ వచ్చే ఛాన్స్ ఉంటుంది, పేరెంట్స్ నుంచి పుట్టగానే థైరాయిడ్ వచ్చే ఛాన్సెస్ కూడా ఉంటాయి. జెనెటిక్ ఇష్యూ, థైరాయిడ్ జెనెటిక్ ఎప్పుడైనా కానీ. అలాగే వీళ్ళల్లో కూడా ముందు డిటెక్ట్ అవ్వని థైరాయిడ్ ఆ టైంలో అంటే లైక్ బ్లీడింగ్ ద్వారా చూపించవచ్చు, లైక్ హెవీ బ్లీడింగ్ వాటి ద్వారా కూడా చూపించే ఛాన్స్ ఉంది. సో అదొకసారి రూల్ అవుట్ చేసుకుంటాము. స్కాన్ చేసుకొని ఏమన్నా పీసీఓడి ప్రాబ్లం ఉందా, పీసీఓడి అంటే పాలీసిస్టిక్ ఓవేరియన్ డిసీజ్ అనేది ఒకటి ఉంటుంది. దానిలో ఏం లేదు, జస్ట్ సిస్ట్లు అనేవి మల్టిపుల్ సిస్ట్లు ఫామ్ అవుతాయి ఓవరీలో. వాళ్లకు ఈ బ్లీడింగ్ ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్స్ ఉంటాయి. హెవీ బ్లీడింగ్ లాగాను రావచ్చు, ఇర్రెగ్యులర్ సైకిల్ లాగాను రావచ్చు, లేదంటే బ్లీడింగ్ చాలా తక్కువ ఫ్లో అవుతుంది అన్న ఏ విధంగానైనా వాళ్ళు డాక్టర్ని సంప్రదిస్తారు. సో వీళ్ళల్లో ఫస్ట్ మెయిన్గా ఒబేసిటీ ఎక్కువగా వస్తుంది. పీసీఓడి ఉన్న వాళ్ళలో ఫస్ట్ వెయిట్ గెయినింగ్ ఉంటుంది. ఆ వెయిట్ గెయినింగ్ వల్ల పీరియడ్ ఇర్రెగ్యులారిటీ ఉంటుంది. అంటే ఇది బోత్ ద వేస్, పీరియడ్ ఇర్రెగ్యులారిటీ అవ్వడం వల్ల వెయిట్ వస్తుంది, వెయిట్ గెయిన్ అవ్వడం వల్ల పీరియడ్ ఇర్రెగ్యులర్ లింక్ ఉంటుంది, బోత్ ద వేస్ అనమాట. అండ్ దాంతోపాటు అన్వాంటెడ్ ఫేషియల్ హెయిర్తో కూడా వస్తారు. ఈ ఏజ్లో పిల్లలు చాలా వరకు ఆ ప్రాబ్లంతో డాక్టర్ని సంప్రదిస్తున్నారు ఈ మధ్య కాలంలో. అప్పట్లో మేము చదువుకునేటప్పుడు 25 years బ్యాక్ అయితే పీసీఓడి అంటే ఎప్పుడో ఒకటండి, నెలలో ఒక కేసు చూసామంటే ఓహో పీసీఓడి, స్కాన్లో చూసుకునేవారం ఇది పీసీఓడి పిక్చర్ అని. ఇప్పుడు అట్లా కాదు, ఎవ్రీ 3rd గర్ల్కి పీసీఓడి అనేది. ఇది లైఫ్ స్టైల్ వల్ల, ఈ డైట్ వల్ల, ఫుడ్స్ సరిగా లేకపోవడం వల్ల, అండ్ సెడెంటరీ లైఫ్ స్టైల్ వల్ల. కంటిన్యూస్గా మొబైల్స్ పట్టుకొని సెడెంటరీ కూర్చొనే ఉంటారు, ఎక్సర్సైజెస్ ఉండదు, దీనివల్ల పీసీఓఎస్ ఫామ్, మొబిలిటీ లేక సెడెంటరీ లైఫ్ స్టైల్ వల్ల పీసీఓడి ఫామ్ అవుతుంది. సో మెయిన్గా ఈ ఏజ్లో వాళ్ళు ఈ సిమ్టమ్స్తో ప్రజెంట్ అవుతారు. కానీ ఒకటేంటంటే తల్లులు తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఒక్కసారి మెచ్యూర్ అయిన తర్వాత గర్ల్ ఆ యాక్సిస్ సెట్ అవ్వడానికి, ఆ హైపోథలామో పిట్యూటరీ ఓవేరియన్ యాక్సిస్ అయితే ఏదైతే ఉందో అది సెట్ అవ్వడానికి మినిమం 2 to 3 years పడుతుంది. ఆ 2 to 3 years వరకు ఇర్రెగ్యులర్ సైకిల్ ఉన్నదనుకోండి, వాళ్ళు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు, డాక్టర్ దగ్గరికి హడావిడి పడి రావాల్సిన అవసరం లేదు. 2 to 3 yearsలో సెట్ అవ్వకపోతే అప్పుడు అప్రోచ్ అవ్వచ్చు డాక్టర్ని.